Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 28th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో రేపు వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో సెన్సెక్స్ పక్కన పెడితే ఫస్ట్ నిఫ్టీ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఏవైనా సరే రేపు ఎక్స్పైరీ. సో ఒకసారి క్విక్గా బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సో ఇది ట్రేడింగ్ వ్యూ. అండ్ మనకి బేసిక్గా ఏంటి అంటే ఏదైతే లెవెల్ ఉండిందో, సో ఈ లెవెల్ మనకి బేసిక్గా ఫ్రైడే క్లోజింగ్ ఉండింది. అండ్ మనం చేసుకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, ఎఫ్ఐఎస్ కానివ్వండి, ప్రొప్రైటరీస్ కానివ్వండి, సో వీళ్ళు కొంత స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుంటే, అండ్ సేమ్ వే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా స్ట్రాంగ్ బేరిష్ మూవ్ వ్యూతో అయితే ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో సేమ్ వే అట్లీస్ట్ మీకు ఈ లెవెల్స్ ముందే ప్లాట్ చేసి చూపిస్తూ ఉన్నా. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రైస్ అనేది అట్లీస్ట్ ఈ సపోర్ట్ తీసుకొని అయినా ఆర్ ఈవెన్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే హై ప్రాబిలిటీ అనుకున్నాం. సపోజ్ ఈ సైడ్ వేస్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ ఇన్ కేస్ మనకి ఒక రెసిస్టెన్స్ దగ్గర రీచ్ అయినాక మనకి అట్లీస్ట్ ఒక డౌ థియరీ వైలేషన్ జరిగి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకుంటే, బికాజ్ మనకి హై ప్రాబిలిటీలో 100% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం అండ్ మీడియం ప్రాబిలిటీలో 50 to 60%. అండ్ ఎప్పుడైతే మనకి లో ప్రాబిలిటీ సినారియోస్ మనకి వర్క్ అవుతూ ఉంటాయో అక్కడ ఏంటి అంటే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. టీకే, సో వీటిని మైండ్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏదైతే లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినానో, సో దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట. అండ్ ఇక్కడ ఎలా ప్లాట్ చేసినానో ఒకసారి చూడండి. సో దీన్ని కన్సిడర్ చేసి ఏదైతే హై ఉండిందో ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా అనుకున్నా కూడా ఈ హైని కన్సిడర్ చేసి ప్లాట్ చేసిన ట్రెండ్ లైన్, అండ్ సేమ్ వే ఇక్కడ కూడా ప్లాట్ చేసిన. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్గా వినండి, అర్థం చేసుకోండి. సో ప్రైస్ ఏం జరుగుతోంది ఏంటి అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ సో ఫస్ట్ ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా. అండ్ ఇంటెన్సిటీ కూడా మనకి క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే మనకి క్లియర్గా ఇక్కడ క్లియర్ ఇండికేషన్ అనేది తెలిసిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. క్లయింట్స్, రీటైలర్స్ అంటే బేసిక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిపోయింది, మనకి చాలా హైలో ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఎంత మేజర్గా చూసుకుంటే నాకు తెలిసి ఎన్ని పాయింట్స్ చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది. సో మనకి ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ని బట్టి చూసుకుంటే సపోజ్ ఈ లెవెల్స్ నుంచి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎనీ పాయింట్స్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఎంత. సో ఆ ఏడిఆర్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మనకి జనరల్గా మనకి ఏదైతే వాట్ వి కాల్ కొంచెం నెగిటివ్ మార్కింగ్ లా ఉంటుందో, ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, హై ప్రాబబిలిటీ ఉందా లేదు, మీడియం ప్రాబబిలిటీ ఉందా లేదు. సో నెక్స్ట్ ఏముంది మనకి లో ప్రాబబిలిటీ బేరిష్ ఎంట్రీ ఉంది. అండ్ ఇది ఎక్కడి నుంచి సినారియో, మనం జనరల్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేస్తే క్యాపిటల్కి వచ్చే ఇబ్బంది ఉండదు. అండ్ స్టాప్ లాస్ కూడా జనరల్గా 1000 to 1200 ఇదే రేంజ్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ 3 to 4 లాట్స్తో చేసేవాళ్ళు చేయొచ్చా అంటే కంప్లీట్గా చేయకూడదు. టీకే, సో సేమ్ సినారియో. అండ్ మనకి రిజెక్షన్ ఎక్కడి నుంచి రావాలి, ఈధర్ వస్తే ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ రావాలి. అండ్ 100 EMA బిలో క్లోజ్ అవుతే మనకు ఒక బేరిష్ ఎంట్రీ టిల్ ఈ సపోర్ట్ లెవెల్. అండ్ ఇది ఆప్షన్ బయర్స్ ఎంట్రీ అంటే కాదు, ఆప్షన్ సెల్లర్స్ బేసిక్గా క్రెడిట్ స్ప్రెడ్స్ చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ. అట్లీస్ట్ డెబిట్ స్ప్రెడ్ చేసినా కూడా ఒక కైండ్ ఆఫ్ వర్క్ అవుతుంది, బట్ నేక్డ్ ఆప్షన్ బయింగ్ అయితే కాదు. ఎందుకంటే బ్రేక్ డౌన్ అవుతేనే మనకి ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ, బ్రేక్ డౌన్ అవుతే ఆర్ బ్రేక్అవుట్ అవుతేనే మనకి ఆప్షన్ బయింగ్ ఎక్కువగా మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ క్యాండిల్ లో అంటే 100 EMA లో కానీ ఈధర్ ఈ సెక్షన్ ఇదైతే ట్రెండ్ లైన్ ఉన్నా ఆర్ 200 EMA రిజెక్షన్ ఉన్నా కూడా మనకి లో ప్రాబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ అనేది ఎలా జరిగిందో చూద్దాం ఒకసారి క్విక్గా. సో సేమ్ వే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే అట్లీస్ట్ నాకు తెలిసి 15 minutes to half an hour గ్యాప్లోనే నేనైతే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అండ్ నాకు తెలిసి మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. సో ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ రిజెక్షన్ అవుతున్న ఫీలింగే ఉంది. అండ్ సేమ్ వే సో 100 EMA బిలో క్లోజ్ అవుతే ఎలా ఉండాలి అనేది రిస్క్ రివార్డ్ ప్లాట్ చేసి కూడా చూపించిన ఉంటే
బట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే నేను ఎవ్రీ టైం మెన్షన్ చేస్తూ ఉంటా, క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్గా. సో ఇది మర్చిపోకండి ఎప్పుడు కూడా. అండ్ మనకు వచ్చేది లో ప్రాబిలిటీ, ఎందుకంటే సమ్టైమ్స్ స్టక్ అయిపోయిన మెసేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీడే నేను గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి, క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో తీసుకోవాలి డెసిషన్ అనేది. అండ్ పర్సనల్గా నాకు పింగ్ చేసినా కూడా నేను కూడా అదే చెప్తా, బట్ సమ్హో ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు క్రెడిట్ స్ప్రెడ్స్తో అనే వేలోనే చెప్తా. టీకే, సో ఇక్కడ 100 EMA బిలో క్లోజ్ అయిందా లేదు, అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఎంటర్ అయినా కూడా చాలాసేపు ప్రైస్ అక్కడే ఉంటుంది. సో సేమ్ వే ఎక్స్ప్లెయిన్ చేసినంటే అట్లీస్ట్ రాంగ్ ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రైస్ అట్ సేమ్ లెవెల్ ఎంట్రీ లెవెల్గా ఉంది, అట్లీస్ట్ ఎగ్జిట్ అయిపోయి ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ 100 EMA బిలో ఓపెన్ అయ్యాక తీసుకోమని చెప్పేది మెయిన్ థాట్ ప్రాసెస్ ఉండే. అండ్ అదే కన్వే చేసినా కూడా లెవెల్స్ ఓవర్ నాయిస్ కానీ ఈవెన్ మెయిన్ ఛానల్లో కూడా. ఠీక్, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ అనేది మనకి ఏమవుతుంది, ప్రీవియస్ డే హై అంది, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా చూసుకుంటే ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో అట్లీస్ట్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా సరే ఎవరికి ఎంట్రీస్ ఉంటాయి, సో ఇక్కడ స్వింగ్ ఎంట్రీస్ ఎప్పుడు కూడా టాప్స్ని క్యాచ్ చేసేటప్పుడు స్వింగ్ ఎంట్రీస్ ఉంటాయి. అట్లీస్ట్ క్రెడిట్ స్ప్రెడ్ అంటే బేర్ కాల్ స్ప్రెడ్ కానీ ఇట్లాంటివి చేస్తే యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మెన్షన్ చేసినండి క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ బేరిష్ వచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ఆప్షన్ బయర్స్ ఎంట్రీస్ కావాలంటే అట్లీస్ట్ ఇది బ్రేక్ డౌన్ అవ్వాలి, అదర్వైజ్ అంత ఈజీగా రాదు. సో మనం లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి క్లియర్గా చూసుకుంటే ప్రాపర్ సెటప్ వర్క్ అయింది ఇక్కడ కానీ అండ్ సేమ్ వే ఇక్కడ కానీ. సో ఎప్పుడైనా సరే పేషెన్సీతో ఉండాలి. ఈ పేషెన్సీ పోగొట్టుకుంటే రేపటి కోసం మళ్ళీ ఫ్రెష్ ట్రేడ్కి మన థాట్ ప్రాసెస్ పని చేయదు. సో స్టక్ అయిపోతూ ఉంటాం. అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. ఈరోజు ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. మనకి ఏంటి అంటే ఎక్కువగా ఫోర్త్ వేవ్ అనేది 100 EMA దగ్గర నుంచి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్షన్ వస్తూ ఉంటుంది. సో నేను పర్సనల్గా ఇది లెవెల్ ఫోకస్ చేస్తుండే. టీకే, సో ఇదనమాట ప్రైస్ యాక్షన్ ఈరోజు. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే అట్లీస్ట్ 1:1 ఆ రేంజ్లో వచ్చిందంటే క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఎగ్జిట్ అవ్వాల్సిన సినారియోనే ఇది. బికాజ్ మోస్ట్లీ ప్రైస్ రీచ్ అయిపోయింది ఈ లెవెల్కి. అట్లీస్ట్ మనం స్టాప్ లాస్ ఇవి క్లియర్గా చూసుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ వస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ఎంట్రీస్ ఉన్నాయంటే ఎస్, క్రెడిట్ స్ప్రెడ్ చేసి ఉంటే ఎంట్రీస్ ఉంటాయి. అండ్ ఇది స్టాప్ లాస్ అంటే 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ దీంట్లో అట్లీస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 40 పాయింట్స్ వరకు అయితే ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం సపోజ్ ఈ లెవెల్లో ఎంట్రీ అయినా కూడా ఇంత చిన్న వాటికైతే ఎంట్రీస్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా. సపోజ్ ఈ క్యాండిల్స్లో ఎవరైనా చూసి ఎంట్రీ అయినా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 35-40 పాయింట్స్. సో ఇదంతా వర్క్ అవ్వదు. కాబట్టి ఏంటి అంటే ఈ స్టాప్ లాస్ బుక్ చేసుకున్నా పర్లేదు, ఆ 30 పాయింట్స్ to 1:1 ఆ రేంజ్లో బుక్ చేసుకున్నా పర్లేదు. స్టాప్ లాస్ తక్కువ ఉందని ఎంట్రీ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడ రియలైజ్ అవ్వాలి, ఇది ఇంకా అవ్వట్లేదు. సేమ్ థింగ్ మెన్షన్ చేసినట్టే. టీకే, సో ఫైనల్గా అట్లీస్ట్ నాకు ఇక్కడ ఈరోజు ఏదన్నా కన్విక్షన్ దొరుకుతుందేమో చెప్దామనే ప్లాన్లోనే ఉండే 200 EMA దగ్గర. సో 200 EMA దగ్గర క్లియర్గా ఆలోచిస్తే సో అట్లీస్ట్ ఫేక్ బ్రేక్ డౌన్ చేసి కిందికి వస్తే రేపటి కోసం పొజిషనల్గా బేరిష్ ఉండొచ్చు అని అట్లీస్ట్ ఎడ్యుకేషన్ త్రూవే చెప్పాలనే ప్లాన్ ఉండే. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో నేను ఇంకా అదేం మెన్షన్ చేయలేదు. అండ్ క్లియర్గా 100 EMA బిలో అయిందా అంటే అవ్వలేదు. క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ క్లియర్గా ఆలోచించండి. ఇన్ కేస్ ఎవరైనా తీసుకొని ట్రై చేసినా కూడా 1 or 2 లాట్సే కాబట్టి దాని గురించి వర్రీ అవ్వకూడదు. అండ్ ఎక్కువ క్యాపిటల్ మీరు డిప్లాయ్ చేస్తూ ఉన్నారంటే మీరు మార్కెట్తో అలైన్ అయ్యి లేరు. అండ్ ఇక్కడ క్లియర్గా ఆలోచించండి, ఎవ్రీ డే రీటైలర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. మీరు కూడా ఇదే థాట్ ప్రాసెస్తో చేస్తూ ఉంటే అట్లీస్ట్ ట్రేడింగ్ ఆపేసేయండి, ఏమవ్వదు. 1 week కాకపోతే 15 days 1 month ఆపేసేయండి, కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీరు చాలా కష్టపడి సంపాదించుకున్న ఏదైతే మనీ ఉంటుందో అదంతా కూడా బిగ్ ప్లేయర్స్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని అర్థం చేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ కంటే కూడా సపోజ్ మీకు ఎవరైనా టిప్స్ ఇస్తున్నారు, కాల్స్ ఇస్తున్నారు, ఆర్ ఇంకేదైనా చూస్తూ ఉన్నారు, మీరు ఎక్కడో ఫ్రీ టెలిగ్రామ్లో చూసి ఉంటారు, ఆర్ ఏదైనా చూసి ఉంటారు, కానీ అది వ్యాలిడేట్ చేసుకునే ఆ నాలెడ్జ్ బేస్ అయినా మీరు బిల్డ్ చేసుకోవాలి. సో ఆ రకంగా అయితే ఆలోచించండి. పర్సనల్గా నేను భయపెట్టడానికి ట్రై చేయట్లేదు, మిమ్మల్ని అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా దొరికిన ఛాన్స్ అప్పుడల్లా కూడా. అండ్ సేమ్ థింగ్ నేను వీకెండ్లో ఏదైతే రీల్ క్రియేట్ చేసినానో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ వే. సో ఆప్షన్ సెల్లర్ ఎంట్రీస్ ఎక్కడ ఉండొచ్చు, ఆప్షన్ బయర్స్ ఎక్కడ ఉండొచ్చు, పేషెన్సీగా వెయిట్ చేయాల్సిందే. 10 to 12 ట్రేడింగ్ సెషన్స్ అంటే ఎవ్రీడే ట్రేడ్ దొరుకుతుంది కదా లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి అని దీన్ని కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్లా మనం స్టక్ అవుతూ ఉంటాం సమ్టైమ్స్. టీకే, సో ఎప్పుడైనా సరే హ్యూజ్ క్వాంటిటీ ఎక్కడ డిప్లాయ్ చేయాలి అండ్ నేను ఇది ఎందుకు కీప్ ఆన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా బోర్ కొట్టించినా కూడా అంటే ఇదే రీజన్ అనమాట. టీకే, బట్ ఇక్కడ నుంచి బుల్లీ చేయొచ్చా అంటే పర్సనల్గా నాకు అంత బుల్లీ చేసే అంత వాట్ వి కాల్, ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, పర్సనల్గా బుల్లీ చేసే అంత అనిపించలేదు. అండ్ సేమ్ వే ప్రైస్ కూడా ఎక్కువ పెద్ద మూమెంట్లో లేదు. బికాజ్ నేను ఏదైతే ఈ లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఫిబొనాచి లెవెల్స్ అన్నీ కూడా
అట్లీస్ట్ ఇది వింటే మీకు స్టక్ కవర్ అనే ఒక చిన్న ఇదన్నా ఉంటుంది అని నేను మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ 38% రిట్రేస్మెంట్ అయింది, క్లియర్గా చూస్తే రిజెక్షన్ లానే అనిపించింది. సో ఇంకొకటి బట్ ఇక్కడ నుంచి క్లియర్గా చూసుకున్నా కూడా ఇది లాస్ట్ ఎండింగ్ మూవ్స్ పక్కన పెడితే ఇక్కడ నుంచి కూడా పెద్ద పాయింట్స్ ఏం లేవు మనకి. క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ కూడా రిజెక్షన్ తీసుకుంటున్న దాంట్లోనే ఉంటుంది 44 పాయింట్స్. సో వర్కౌట్ అవ్వదు అండ్ ఇది ఎండింగ్ మూవ్స్, దాన్ని ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వలేదు, సో ఆప్షన్ బయర్స్ ఎంట్రీస్ లేవు, స్వింగ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇన్ కేస్ వాట్ వి కాల్ ప్రాఫిట్ వచ్చాక మనం ట్రైల్ చేయమని చెప్తూ ఉంటాం. సపోజ్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా వరీ అవ్వాల్సిన పని లేదు అండ్ వెరీ మైన్యూర్ క్వాంటిటీ కాబట్టి. ఠీకే, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రేడింగే, దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఎవరైనా ట్రేడ్ చేయకపోయి నిజంగా ఆప్షన్ బయర్స్ వెయిట్ చేసి ఉంటే నిజంగా మీరు ప్రాసెస్ని ఫాలో అవుతున్నట్టు. అండ్ చాలా చాలా అవసరం ప్రాసెస్ ఫాలో అవ్వడం కూడా. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం డేటా ఎలా ఉందో చూద్దాం. సో ఎక్కడ రీటైలర్స్ మళ్ళీ స్టక్ అవుతూ ఉంటారో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ. యాక్చువల్గా మనం అనుకున్న దగ్గర నుంచి ప్రైస్ కిందికి రాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. రోల్ ఓవర్స్ జరిగినాయి బేసిక్గా, పెద్ద డేటాలో ఎక్స్చేంజెస్ కాదు కానీ రోల్ ఓవర్స్ జరిగినాయి. సో ఆ రోల్ ఓవర్స్లో ఏంటి అంటే ఇంకొక 40-50 పాయింట్స్ మనం అనుకున్న రేంజ్ కంటే పైకి వెళ్ళింది. సో అంతకుమించి పెద్దగా ఏం జరగలేదు. ఠీకే, సో రేపటి కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా వీళ్ళు కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ రేపటి కోసం కొంత పుట్స్ బై చేసి పెట్టుకున్నారు ఎక్కువగా వీళ్ళు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు మోడరేట్ సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, సో యాక్చువల్గా ఎఫ్ఐఎస్ చెప్పాలి అంటే వీళ్ళకి క్లయింట్స్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నారు. మేజర్ క్వాంటిటీ ఏం బై చేయట్లేదు, బట్ వెరీ నార్మల్ క్వాంటిటీ. వీళ్ళు ఓవరాల్గా చూసుకుంటే సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ ఉన్నారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరి పొజిషన్ చూసినా పెద్ద గొప్పగా ఏం లేవు, అగ్రెసివ్ పొజిషన్స్ అయితే లేవు. అండ్ ప్రోస్ని ఇంకా వెరీ అంటే బేసిక్గా ఉన్న చోట ప్రైస్ ఉన్నా కూడా వీళ్ళకి పెద్ద హెడేక్ లేదు, ప్రాఫిట్ వస్తుంది. సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్తోనే వీళ్ళు అలైన్ అయి ఉంటారు. అండ్ రేపటి కోసం కూడా వీళ్ళు 95% ఆఫ్ ద క్వాంటిటీ ఇంట్రాడే పొజిషన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నా. సో ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఓవరాల్గా చూసుకుంటే క్లయింట్స్ అనేవాళ్ళు సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ కంప్లీట్గా సైడ్ వేస్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ప్రైస్ 200 పాయింట్స్ పైకి వెళ్ళినా 200 పాయింట్స్ కిందికి వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు, లైవ్లో బిల్డ్ చేస్తూ ఉంటారు. టీకే, సో దీని అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎలా తీసుకోవాలి అనుకుంటే అన్ని పొజిషన్స్ అన్నీ కలిపి చూసినా కూడా ఓవరాల్గా సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షనే కనిపిస్తూ ఉంది. ప్రైస్ యాక్షన్ అండ్ సేమ్ వే వాట్ డు వి కాల్ డేటాతో కంబైన్ చూసినా కూడా. ఠీకే, సో ఒకసారి క్విక్గా మీకు చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఫాలో అవ్వడానికి, సో ఆర్ మీకు టిపికల్ అనిపిస్తే కంప్లీట్గా వదిలేయండి. మీ అన్లెస్ అంటిల్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్ ఎక్కడ కూడా ప్రాఫిటబుల్ లేకుంటే మీకు ఏదైనా సరే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో టఫే ఉంటుంది, నేర్చుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, నరకంగా అనిపిస్తుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఈవెన్చువల్గా మీరు మాస్టర్ అవుతారు. చాలా చాలా అవసరం బేసిక్గా. ఏదైతే ఈజీగా అనిపిస్తుందో, ఈజీగా అందరికీ అర్థమవుతుందో, నార్మల్ లాంగ్వేజ్లో నార్మల్ ఏం ఇబ్బందులు లేకుండా అర్థమవుతుంటే అది వర్క్ అవ్వదు. బికాజ్ మీకు తెలిసింది అంటే లాస్ట్ పర్సన్ మీరే అంటారు, అది ప్రపంచం అంతా చుట్టొచ్చే మీకు తెలుస్తుంది కాబట్టి. టికే కొంత డిఫికల్ట్ ఉన్నది, అందరూ వదిలేస్తూ ఉంటారు, దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలిట్ వేవ్స్ చాలా మంచి ఎడ్జ్ ఇస్తుంది మీకు. అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ చాలా వాట్ వి కాల్ అంటే క్రౌడ్ నుంచి సపరేట్ చేస్తుంది మిమ్మల్ని. సో ఇట్లాంటివి నేర్చుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా యూజ్ అవుతాయి బేసిక్గా. అండ్ సేమ్ వే ఒక మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ని కూడా ఐడెంటిఫై చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు మీకు క్లియర్గా చూసుకుంటే అట్లీస్ట్ వాట్ వి కాల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడండి క్లియర్గా. సో ఇది మాకు ఆర్ఎస్ఐ మల్టీ టైం ఫ్రేమ్ సెట్ బేసిక్గా. సో ఈ సైడ్ వేస్ యాక్షన్ 4 అవర్లీ చూసుకుంటే ఎవరైతే పొజిషనల్గా మనం జనరల్గా ఇది ఆప్షన్ బయర్స్ ఎంట్రీయా అంటే కాదు, ఆప్షన్ సెల్లర్ ఎంట్రీయా. బట్ స్టిల్ ప్రైస్ చూడండి ఎక్కడ ఓపెన్ అయిపోయింది అనేది. సో మీకే తెలుస్తుంది బేసిక్గా ఎందుకు పొజిషనల్గా ఉండాల్సి వస్తుంది. మల్టీ టైం ఫ్రేమ్ సెటప్లో మీ కాన్ఫిడెన్స్ ఉంటే చాలా రిలాక్స్గా ట్రేడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా షేడ్ కపుల్ ఆఫ్ థింగ్స్. సో ఐటీసీ కూడా చూడండి మనకి క్లియర్గా తెలుస్తుంది, ఇది డబుల్ బాటమ్ అండ్ 16th జూలై రోజు చేసినుండే. సో అట్లీస్ట్ ఆప్షన్ బయ్యర్ ఎంట్రీస్ ఎక్కడున్నాయో చూడండి. సో జనరల్ ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్ వెయిట్
వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అనేది బేసిక్ ఏంటి అంటే నేను క్లియర్గా ఎడ్యుకేషన్ త్రూనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇలాంటి అడిషనల్ కన్విక్షన్ కోసం చూస్తూ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎవరి జాయిన్ అవ్వండి లేకపోతే మీకు తెలియదు అని కానీ. సో టైం పీరియడ్ అట్లీస్ట్ అందులో ఒక 4-5 అప్డేట్స్ ఉంటాయి మీకు మెయిన్ ఛానల్లో, అట్లీస్ట్ 1 or 2 అప్డేట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. టీకే. సో డబుల్ బాటమ్ అండ్ టార్గెట్ అనేది ఈ లెవెల్కి వస్తుంది. ఇక్కడ తీసుకోవద్దని కూడా చెప్పా బికాజ్ ఆల్రెడీ లేట్ అయింది. ఇంతకుముందు షేర్ చేసినప్పుడే చూసుకొని తీసుకోవాలి ఎవరైనా సరే. సో ఇది రెగ్యులర్గా ఎందుకు అంటే ఇంతకు మించి మార్కెట్లో ఏముండదు. ఏదైతే రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో అవే అప్డేట్స్ ఉంటా ఉంటే దాంట్లో మాస్టర్ అవ్వాలంతే. సో ఎప్పుడైతే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో మొన్న తీసుకుని ఉంటే ఈరోజు చూడండి మంచి ఈ లెవెల్ నుంచి 84. సో ఎంత పర్సెంటేజ్ పెరిగిందని మీకు ఐడియా వస్తూ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి బేసిక్గా. టీకే. సో వీటిని బట్టి అండ్ మెయిన్ ఛానల్ కూడా షేర్ చేస్తూనే ఉంటా. సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ సైడ్ వేస్ యాక్షన్ ఉండింది అండ్ వీఆర్ కన్సిడరింగ్కి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అండ్ సేమ్ వే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని. ప్రైస్ ఏంటి అంటే గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి లేదా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే స్వింగ్ ఎంట్రీస్ అట్లీస్ట్ ప్రైస్ అనేది కొంత సైడ్ వేస్లో ఉండి మళ్ళీ ఈ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆర్ ఈవెన్ ఇంతకు ముందు కూడా కట్ అయిపోవచ్చు. సో రేపటి కోసం ఏంటి అంటే కంప్లీట్గా ఎప్పుడైతే ఇక్కడ సపోజ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి ఫార్మేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డౌట్ థియరీ వయలేషన్ తర్వాత ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ కొంత సైడ్ వేస్ టు బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ ప్రీవియస్ డే లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ సేమ్ వే ప్రాఫిట్ ఏంటి, సపోజ్ మనకి ఈ లెవెల్ ప్రైస్ అనేది అట్లీస్ట్ కొంత హైకి వెళ్ళింది అండ్ ఇక్కడ సైడ్ వే స్ట్రక్చర్ ఉంది, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటి ఫార్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక ఆర్ ఈవెన్ సో వాట్ వి కాల్ రీటైలర్స్ కానీ అట్లీస్ట్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఒక మళ్ళీ రాంగ్ ఎంట్రీస్ తీసుకున్న ఆర్ కొంత క్లటర్ ఫామ్ అయినా కూడా ఇక్కడ నుంచి బేసిక్గా గామా బ్లాస్ట్ కానీ హీరో జీరో ట్రేడ్స్ అంటూ ఉంటాం కదా. సో అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. రేపటి కోసం పెద్ద గొప్పగా లేదు అండ్ ఆప్షన్ బయర్స్ కొంచెం కాషియస్ అయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్లాంటి కన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఆర్ ఇట్లాంటి సపోజ్ ప్రైస్ మనం అనుకున్న దానికంటే ఇంకా సైడ్ వైజ్ వెళ్ళింది అప్పుడు దీన్ని ఈ లెవెల్ని మార్క్ చేయండి అండ్ అప్పుడు ఏంటి అంటే సో మీకు ఒక కొంత ఛాన్స్ ఉంటుంది ఆప్షన్ బయింగ్కి అనేది. టీకే. సో ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో బికాస్ ఎఫ్ఐస్ అండ్ ప్రొపరేటరీస్ పొజిషన్స్ అనేటివి బుల్లిష్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ప్రీవియస్ డే హై వరకు మనకు చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీడియం ప్రాబిలిటీలో ఏంటి మనం బేసిక్గా సో ఆప్షన్ బయింగ్కి పెద్ద స్కోప్ ఉండదు. ఎక్కువగా స్వింగ్ ఎంట్రీస్ కానీ క్రెడిట్ స్ప్రెడ్స్ కానీ ఈవెన్ డెబిట్ స్ప్రెడ్స్ కూడా సమ్టైమ్స్ వర్క్ అవుతూ ఉంటుంది. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా కాబట్టి సో డేటా ఫాస్ట్గా డికే అవుతూ ఉంటుంది, ప్రీమియమ్స్ అన్నీ డికే అవుతూ ఉంటాయి, కొంచెం కేర్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్. సో నన్ను అడిగితే 1:1 వచ్చిందా, ఒకటే క్యాండిల్లో 1:2 వచ్చిందా తీసుకొని పక్కకి వెళ్ళిపోండి, ల్యాప్టాప్ క్లోజ్ చేసేయండి. మీరు మొబైల్లో ట్రేడ్ చేస్తుంటే మొబైల్లో కూడా క్లోజ్ చేయండి, పట్టించుకోకండి. సపోజ్ ఇది మనకి బాటమ్ నుంచి ఎంట్రీ అంటే ఒక సపోర్ట్ నుంచి ఎంట్రీ అండ్ ఇక్కడ ఇలాంటి ఫార్మేషన్స్ వస్తాయి, ఫేక్ ఫాల్స్ బ్రేక్అవుట్ కానివ్వండి ఆర్ జనరల్గా బుల్లిష్ ఎంగల్ఫ్ కానివ్వండి, మార్నింగ్ స్టార్ ఆర్ హ్యామర్ ఇట్లాంటి కైండ్ ఆఫ్స్ వస్తాయి. అండ్ స్పాట్లో 30 పాయింట్స్ స్టాప్ లాస్ క్లియర్గా ఉండాలి. అంటే మనకు ఆప్షన్లో వచ్చేసి 15 to 18 పాయింట్స్ స్టాప్ లాస్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనీ వైజ్ చూసుకుంటే 1000 to 1200 పర్ లాట్కి ఎక్కువగా చేసుకోకూడదు. అండ్ 2-3 లాట్స్తో చేసేవాళ్ళు 1 లాట్తో 2 లాట్స్తో చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ డిప్లాయ్ చేయదు ఎప్పుడు కూడా. సపోజ్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది అండ్ ఈ లెవెల్లో నుంచే కిందికి వస్తూ ఉంది. సో ఇది మనకి ఏంటి అంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ అప్పుడు ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్ బేరిష్ ఉన్నారో వాళ్ళు స్విచ్ అవుతూ ఉంటారు ఈ లెవెల్కి. దాని తర్వాత ఏంటి అంటే లిక్విడిటీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి దొరుకుతుంది కాబట్టి వీళ్ళ ఎగ్జిట్కి ప్లాన్ చేసుకుంటారు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీ మెంటర్స్ని అడగండి లేదా అక్కడ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీకు చాలా యూజ్ అయ్యే సబ్జెక్ట్ యాక్చువల్గా. ఠీకే. సో ఇంతకు మించి పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి పెద్దగా స్కోప్ ఏం లేదు. అండ్ మీరు ఈఎంఎస్ని చెక్ చేసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంటుంది. సో అట్లీస్ట్ ప్రైస్ కొంచెం పైకి వెళ్ళి వచ్చిన 200 EMA బ్రేక్ డౌన్ తెలుస్తూ ఉంటుంది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ తెలుస్తూ ఉంటుంది, ఛానల్ బ్రేక్ డౌన్ తెలుస్తూ ఉంటుంది, రెసిస్టెన్స్ అని తెలుస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. 1:1, 1:2 చాలా హెల్దీ రేపటి కోసం. అండ్
సపోజ్ వాట్ ఇఫ్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది, ప్రైస్ ఇంకా కిందికి వెళ్తా ఉంది, ఎక్కడి వరకు ట్రేడ్ చేయొచ్చు? సో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వరకు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో, అంటే 10-20% ఆఫ్ ద క్వాంటిటీ. సపోజ్ రేపు ఇది బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అయ్యి ఇంకా ప్రైస్ పైకి వెళ్తోంది, అండ్ పుట్ సైడ్ ఓఐ జనరల్గా ఒక 15 crore అంటే కనిపించింది అనుకుందాం, కాల్ సైడ్ ఒక 5 crores కనిపించింది అనుకుందాం. సో ఓఐ చేంజ్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఓఐ చేంజ్ అనేది సో 3 times ఎక్కువ ఉంది కదా, అంటే వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కదా, అట్లాంటప్పుడు ఏంటి అంటే వెరీ లో ప్రాబిలిటీ. ఇక్కడ కూడా 10-20% ఆఫ్ ద క్వాంటిటీని డిప్లాయ్ చేసి 1 or 2 lots 10 lots చేసేవాళ్ళు అయితే, ఆ 3 to 4 lots చేసేవాళ్ళు అసలు పట్టించుకోవద్దు. ఇది లో ప్రాబిలిటీ బుల్లి సినారియో. అండ్ సేమ్ వే లో ప్రాబిలిటీ బేరీ సినారియో. బట్ ఇక్కడ 50 MA ఉంది, 100 MA ఉంది కాబట్టి దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్గా జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ఛానల్ బ్రేక్అవుట్ అయినా ఆర్ జనరల్గా 50% అయిపోయింది, 62.8% ఎంతో ఉంటుంది కదా, ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మల్టిపుల్ థింగ్స్ని కలిపి కంబైన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఠీకే, సో యా, దట్స్ ఆల్ ఫర్ నో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై, టేక్ కేర్.